తెనాలి ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ డ్రైవర్ల నియామకం జరుగుతుందని ఆసక్తిగల డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ డీఎం ఏ రాజశేఖర్ చెప్పారు. ఆన్ కాల్ డ్రైవర్లుగా పనిచేయడానికి హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరంన్నర పాటు సర్వీసు ఉన్న డ్రైవర్లు అర్హులని చెప్పారు. తెనాలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు ఒక్కొక్కరిగా ఉద్యోగ విరమణ జరుగుతున్న నేపథ్యంలో ఆన్ కాల్ డ్రైవర్ నియామకాలు చేపట్టినట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. 21 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాలలోపు గల వారికి అర్హత ఉంటుందని చెప్పారు. హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరంన్నర పాటు సర్వీసు ఉన్న డ్రైవర్లకు అవకాశం ఉంటుందని చెప్పారు. రోజుకి 1600 రూపాయలు, ఆఫ్ డేకి 800 రూపాయలు ఇవ్వటం జరుగుతుందని అన్నారు. డ్రైవర్ ఉద్యోగం పొందాలనుకున్న వారు ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్తో సంప్రదించాలని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో తరఫున అందరికీ గుడ్ మార్నింగ్. ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపోలో ఆన్ కాల్ బేస్ మీద డ్రైవర్లు పనిచేయడానికి ఆసక్తి గల డ్రైవర్ల నుండి హెవీ లైసెన్సు వచ్చి సంవత్సరన్నర కాలం అయిన వారికి అవకాశం కల్పించబడుతుంది. మనకి ఆర్టీసీలో ఏ రోజుకు ఆ రోజు ఉద్యోగ విరమణ జరుగుతూ ఉంది కాబట్టి వారి ప్లేస్లో ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో తరఫున ఆన్ కాల్ డ్రైవర్ని తీసుకునే విధానంలో భాగంగా వారు హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరన్నర కాలం గడిచిన తర్వాత మాత్రమే వారు అర్హులు. వారు 21 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల లోపల ఉండాలి. వారు కనీసం చదవటం రాయటం కలిగి ఉండాలి. అయితే వారు ఏదైతే ఆన్ కాల్ బేస్ ఉంటుందో ఒక పూట చేస్తే 800, రోజు మొత్తం చేస్తే 1600 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. వారు వాళ్ళ ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చిన వారి లోకల్గా మా గ్యారేజ్లో ఒకసారి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఓకే అన్న తర్వాత వారికి మెడికల్కి పంపించిన తర్వాత మా జోనల్ ట్రైనింగ్ కాలేజీలో వారికి డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించి దానిలో కూడా పాస్ అయిన వారిని మన ఆర్టీసీకి ఆన్ కాల్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎక్కడ మధ్యవర్తులు కానీ ఇంకోళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారో వారు వచ్చి వారి ఆధారు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించిన వారి స్కిల్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖాళీ ఉన్న డ్రైవర్లు మరియు జీవనోపాధి కోసం ఉన్న డ్రైవర్లు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.